మంత్రాలయం తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలి. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పాలకుర్తి తిక్కారెడ్డికి ఇస్తేనే మేము పనిచేస్తాం. వైసీపీ కోవట్టుకు టికెట్ ఇస్తే మేము పనిచేయం. మంత్రాలయంలోని పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన టీడీపీ నేతలు. మంత్రాలయం నియోజకవర్గంలో నిన్న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాధవరం రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చిన తీరు సరికాదని, 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలోని మేము అందరం రాజీనామా చేస్తామని మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 4 మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు మంత్రాలయంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశ్వర స్వామి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికి మంత్రాలయం నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అందరం రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. 3 నెలల ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైసీపీ కోవట్టుకు టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు అండగా ఉన్నంత వరకు నేను వెనకడుగు వేయనని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానని, మీకు అండగా ఉంటామని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. లేక మేమేమన్నా ఇంకో రకంగా చేశామా అని చెప్పి ఈరోజు ప్రాణాలకు తెగించి ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం. ఈరోజు ప్రాణాలకు తెగించి మాన దాన అన్ని నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేశామో చెప్పండి. మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్నో మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిండేది. మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు, బ్రోకర్లకు కొంతమంది నమ్మారు. మీరు ఈరోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని, కానీ 3 నెలల కిందే బాలనాగిరెడ్డి చెప్పాడు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తిక్కారెడ్డికి టికెట్ రాదు, రాఘవేంద్ర రెడ్డికి వస్తుందని చెప్పి. ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలనాగిరెడ్డి ఓపెన్ చెప్పినాడు, ప్రతి రాఘవేంద్ర రెడ్డికి వస్తే టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏం తిక్కబట్టింది ఆ ఆఫీస్ ఇది చేస్తూ ఉండారని చెప్పి. అంటే చంద్రబాబు కన్నా ముందే, మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. అంటే నువ్వు ప్రకటించింది నిన్న, కానీ బాలనాగిరెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని. మరి ఈ విషయాన్ని మీరు పునఃపరిశీలించండి. ఎన్నో సర్వేలు చేపిస్తున్నాను, ఎవరి మాట నమ్మనంటున్నారు, కానీ చంద్రబాబు చుట్టూ మొత్తం బ్రోకర్లు ఉన్నారు, పార్టీని గొంతు వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోవట్లు చంద్రబాబు గారి చుట్టుపక్కల చేరిపోయినారు, పార్టీని గొంతుకొస్తున్నారు, చంద్రబాబు గారిని గొంతుకొస్తున్నారు, లోకేష్ ని గొంతుకొస్తున్నారు. అయ్యా నీకు చేతులు జోడించి చెప్తున్నాం, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దారుణమైన నిర్ణయం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు తీసుకోలేదు. ఆయన లోకేష్ గారు కానీ ఇంత దారుణమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఎందుకు ఇక్కడ జరిగిందంటే మీ చుట్టూ బాలనాగిరెడ్డికి అమ్ముడు పోయినటువంటి కోవట్లున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లతో సహా వచ్చి మేము ఇక్కడ ప్రజలు చెప్పడం కాదు మీకే చెప్తామని చంద్రబాబుకు తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా రేపు మనం కోసిగిలో గాంధీనగర్ దగ్గర నుంచి రేణుక ఎల్లమ్మ పాదాల దగ్గర పోయి టెంకాయలు కొట్టి చంద్రబాబు నాయుడుని మనసు మార్చి మాకు టికెట్ రావాలని చెప్పి రేణుక ఎల్లమ్మని ప్రార్థన చేసేదానికి రేపు అందరూ కూడా మంత్రాలయం నియోజకవర్గం 4 మండలాలు కార్యకర్తలందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని, ఇంకా ఈ సమన్వయ కమిటీ ఈరోజు జరిగింది. రేపు మన వేరే నియోజకవర్గాలలో మాదిరి చంద్రబాబు ఫోటోలు అంటబెట్టేది కానీ, జెండాలు అంటబెట్టేది కానీ, లేదంటే డౌన్లు అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు. మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా పునఃపరిశీలించండి, పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరస వహించి మేము చేస్తాం. కానీ ఒక కోవట్లకు అంటే మేము బాలనాగిరెడ్డికి ఓటు అడిగినట్టే, రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేయండి అంటే బాలనారెడ్డికి ఓటు వేయండి అని చెప్పి అడిగినట్టే మా పరిస్థితి. మేము ఇంత దారుణమా? నాకు ఆ రోజు నా శరీరంలో బుల్లెట్లు దూసుకుపోయినప్పుడు నేను బాధపడలేదు, నా శరీరంలో బుల్లెట్లు తీసుకుపోయి కానీ
ఈ రోజు ఈ నిర్ణయం ఇది బాధైంది. ఈ నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారిది కాదు, లోకేష్ది కాదు. మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగిరెడ్డికి అమ్ముడుపోయి ఈ నిర్ణయం చేశారని చెప్పి తెలుస్తున్నాం. ఒక్క కర్నూలు జిల్లానే 2-3 సీట్లు అమ్మినోళ్ళు నీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునః పరిశీలించాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఇచ్చే క్యాండిడేట్ల లిస్టు సరిగా లేకపోయినప్పుడు ప్రజలు మనకు సహకరిస్తారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరు వెంటనే ఇంకా చాలా టైం ఉంది. మంత్రాలయం నియోజకవర్గం మీద కానీ మా జిల్లాలో జరిగినటువంటి ఇంకా చాలా టికెట్ల విషయంలో కానీ మీరు పునః పరిశీలించండి అని చేతులు జోడించి మీ అందరు కూడా చంద్రబాబు నాయుడు తరఫున కోరుతా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.